రైట్ చూడండి, ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ వర్సెస్ వితౌట్ సబ్స్క్రిప్షన్ ఏమైతే ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏందనేది నేను ఏది బెటర్ అని చెప్పి కూడా నేను కూడా చెప్పలేను, కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నా. కానీ జస్ట్ ఈరోజే మనకి అయింది కాబట్టి చూసుకున్నాం. ఇప్పుడు 3 ఆర్డర్లు చేసిన ఇవ్వాలి నేను. 3 ఆర్డర్లు కదా, 3 ఆర్డర్లు ఓపెన్ చేస్తే ఇగో ఒకటేమో ఇప్పుడు 124 రూపాయలు, ఒకటేమో పొద్దుగాల 126 రూపాయలు. ఆల్మోస్ట్ ఉండే అమౌంట్ సేమ్ కదా, కానీ కిలోమీటర్ డిఫరెంట్ ఉంది. చూపిస్తాను మీకు. ఇగో ఇది ఇప్పటిది ఓపెన్ చేస్తా. ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంది, చూసినా వచ్చింది 0 కమిషన్ అని చెప్పి. ఎన్ని కిలోమీటర్ది? 15 కిలోమీటర్లకి 124 రూపాయలు వచ్చింది. ఫేర్ రిసీవ్డ్ 10 రూపాయలు. సేవ్డ్ సబ్స్క్రిప్షన్ వల్ల 31 రూపాయలు సబ్స్క్రిప్షన్ సేవ్ అయింది 10 రూపాయలు పర్ కిలోమీటర్ పడ్డదంట. ఓకే, పికప్ వచ్చేసి 1.62, డ్రాప్ వచ్చేసి 15 కిలోమీటర్లు. కమిషన్ ఎంత? 27 రూపాయలు పోయింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 15 కిలోమీటర్లకి 164 రూపాయలు. ఇది పొద్దుంది. 19 కిలోమీటర్లకి 166. ఇందులో ఏముంది? ఇలా ఇది చూడండి, ఫిక్స్డ్ కమిషన్. అంటే కమిషన్ తీసుకుంటూ అని అర్థం, 0 కాదు. ఇలా 8.5 పర్ కిలోమీటర్ పడ్డది. టైం పేరు వచ్చేసి 9:41. ఇది సేమ్ అంతే ఆల్మోస్ట్. పికప్ వచ్చేసి 1.25 ఉంది, డ్రాపింగ్ 19 కిలోమీటర్లు ఉంది. ఓకేనా? దీంట్లో మనకి ఇగో కమిషన్ 34 రూపాయలు పోయింది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, అదేమో 16 కిలోమీటర్లు ఉంది, 19 కిలోమీటర్లు ఉంది కదా, దీనికి 3 కిలోమీటర్ డిఫరెంట్ ఉంది కదా. ఇక 15 అంటే 16 కిలోమీటర్ అనుకుందాం, ఇది 15.5 కదా, 3 కిలోమీటర్ డిఫరెంట్ ఉంది కదా. సరే ఓకే, దీనికి 3 కిలోమీటర్ తీసేయాలి కదా. 3 కిలోమీటర్లు తీసేయాలంటే మళ్ళీ ఆ 3 కిలోమీటర్లకి ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామని వస్తుందేమో. ఓల్డ్ బోన్ పలు వదిలే కానీ పోదాం, ఇలా ఇది చూసినా పోదాం. ఆ 3 కిలోమీటర్కి అయితే క్యాలిక్యులేషన్ చేసిన ఒక డౌట్ ఉంటుంది కదా, దానికి క్లారిటీ ఇస్తారండి. మనం వితౌట్ సబ్స్క్రిప్షన్ పొద్దున తీసుకోకముందు ఒక చిన్న ఆర్డర్ కొట్టాం. మీకు 3 కిలోమీటర్లది. ఇక మన జర గులగుల ఎక్కువ ఉండాలి. ఇది పికప్ 101 కిలోమీటరు 77 ఉంది, 1.77. ట్రాఫిక్ వచ్చి 2.96, అంటే 3 కిలోమీటర్ అనుకుందాం. ఇది చూడండి, ఫిక్స్డ్ కమిషన్, 0 కమిషన్. ఇది కూడా 28 రూపాయలు, 2.96, ఆల్మోస్ట్ 3 కిలోమీటర్లు. ఓకేనా? దీంట్లో ఎంత కమిషన్ ఉందో చూపిస్తుంది. 6 రూపాయలు, 6 రూపాయలు కమిషన్ తీసుకుంది కదా. ఇప్పుడు ఇదే మనం ఇళ్ళకి వెళ్ళి ఈ 3 కిలోమీటర్లని వీళ్ళకి మేనేజ్ చేద్దాం, అంతే వస్తుంది కదా. 3 కిలోమీటర్లు తీస్తే 16.54 వస్తుంది. 16.54 ఇదెంత? 16 కిలోమీటర్లు. అంతవరకు ఒక 1/2 కిలోమీటర్ డిఫరెంట్ కదా. చూసారుగా, దగ్గర 2 సేమ్. ఒక 1/2 కిలోమీటర్ సేమ్ వచ్చింది, కానీ దీంట్లో ఎంత మనకి 38 రూపాయలు మైనస్. వితౌట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల 38 రూపాయలు మైనస్. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, వితౌట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎక్కువ ఆర్డర్లు వేస్తారు అని చెప్పి కామెంట్ తెలుస్తాం. మరి అవునా తెలియదు, కానీ చూడండి మనం దీన్ని తీసుకున్నాం. దీంట్లో మనకి ఇది అక్కడ పక్కన చూపిస్తున్నాం కూడా, ఫిక్స్డ్ కమిషన్ అని చెప్పి. ఇక చూడండి, ఇలా చూపించిన పైన 0 కమిషన్ చూపించి ఇలా మనకి 31 రూపాయలు సేవ్ అయింది. అంటే ఎంత? అలా దగ్గర మనకు 19 కిలోమీటర్ దాంట్లో ఇంకో 30 రూపాయలు ఎక్కువ వచ్చేటి అని చెప్పి బాధ, అంతే. ఇప్పుడు చూడండి, మరి ఒక రకంగా మరి అది కరెక్టా ఇది కరెక్టా? వితౌట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే పెద్ద ఆటలు పడతాయనా, లేకపోతే ఇది పోచారం కాబట్టి మనకు పడ్డదనుకోవచ్చు. గట్టికేసే దగ్గర ఆడికి వెళ్ళి లాంగ్ ఆర్డర్ యాక్సిస్ పొద్దుగల స్టేషన్కి పడుతుంటాయి కాబట్టి. మరి నేనైతే ఇట్లా అనుకుంటున్నా. మరి ఈ 2 కూడా ఇది బెటర్ అది బెటర్ అని కూడా అనుకుంటలేను. ఇంకా తప్పదుగా మనం చేస్తున్నాం కాబట్టి ఏదోటి దాన్ని ఇట్లా వస్తువు పోవాల్సిందే. దానికి దీనికి డిఫరెంట్ మనకి ఒక 28 రూపాయలు. 28 రూపాయలు ఎక్కువ వచ్చింది మన కళ్ళకి. 28 30 రూపాయలు, మొత్తం 90 రూపాయలు ఏది అనుకుంటా. మనం 66 ప్లస్ 30 తీసుకున్నా 190 200 రూపాయల దాకా వచ్చేది. కస్టమర్కి అయితే ఆల్మోస్ట్ అంతే కట్ అయింది. మనకి 35 రూపాయలు ఎక్కువ కట్ చేసుకున్నాడు. అట్లా ఇప్పుడు ఒకసారి చూడండి, మరి చెప్పండి మీరు, మీకు ఏమైనా ఐడియా ఉంటే విత్ సబ్స్క్రిప్షన్ బెటరా వితౌట్ సబ్స్క్రిప్షన్ బెటరా, ఏది బెటర్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా. ఏమంటున్నాం మరి ఉందన్నమాట. ఇదే నేను గమనించింది. మరి ఇలా ఏది బెటర్ ఏది లాస్ట్ అని చెప్పి అనలేను. ఎందుకబ్బా, ఇప్పుడు ఆల్మోస్ట్ 16 కిలోమీటర్లకి మనకి ఇదే 31 రూపాయలు సేవ్ అని చెప్పి అంటుండే, కానీ 28 రూపాయలు కట్టేటు. అంటే నిజంగా సేవ్ అయినట్టే. ఏం తీసుకు 0 అసలు ఏమి కట్టగాలేదు. ఇదన్నమాట డిఫరెంట్. ఏదో చూపిద్దాం అనుకుని ఇంకేం లేదు. ఇది మరి ఏది బెటర్ ఏది కాదని చెప్పి ఏం చెప్పలేము. ఒక రకంగా చూస్తే సబ్స్క్రిప్షన్ బెటర్. కాకపోతే మరి అంటే కొంతమంది కామెంట్లలో ఏమంటారు అంటే, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లాంగ్లో పడయి, ఎందుకంటే కంపెనీకి కమిషన్ ఎక్కువ లాస్ అవుతుంది కదా అని అంటారు. ఒక రకంగా చెప్తే చూడు మనం ఇక. కాకపోతే ఇదేంటో బయట పోచారం దగ్గర ఉన్నాం కాబట్టి లాంగ్ పడ్డది. మరి అది తెలిసా పోచారం గణిమేసమా, అదే కరెక్ట్ ఇదే కరెక్ట్ మీరు కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా లేదో కూడా కామెంట్ చేయండి. ఈ రెండిట్లో సబ్స్క్రిప్షన్ బెటరా వితౌట్ సబ్స్క్రిప్షన్ బెటరా కామెంట్ చేయండి. అబ్బా తెలుసుకుందాం. చూడండి, వీడియో మొత్తం చూడండి మరి.